నమస్కారం. సుప్రసిద్ధ పండితులు, గొప్ప రామభక్తులు, అయోధ్యలో మన ప్రారంభమైన రామాలయానికి అసలైన యంత్రాన్ని తయారు చేసి పంపిన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉన్నారు ఇప్పుడు మన దగ్గరతో. వారిని అడిగి భద్రాచలంలో రామాలయానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి చిదంబర శాస్త్రి గారు. రామచంద్ర ప్రభు వచ్చి అయోధ్యలో కొలువు తీరిన తర్వాత ఇక పరిస్థితి అంతా మారిపోయింది. మొత్తం వాతావరణంలో అన్నీ ఇదివరకు ఏమైతే అధార్మికమైన ఉన్నాయో అవన్నీ తొలగిపోయే ఛాయలు కూడా మనకు కనపడుతున్నాయి. ఒక గొప్ప చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. ఈ సమయంలోనే రేపు రామనవమి జరగబోతున్నది. అయోధ్య తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్నది భద్రాచలం. దక్షిణ అయోధ్య అంటారు, దానికి అంత పేరున్నది. భద్రాచల ఆలయంలో రామ కళ్యాణము అనే దాని గురించి చాలా కాలంగా వివాదాలే నడుస్తున్నాయి. అందుకని ముఖ్యంగా రామచంద్రుడు అన్నవాడు రామచంద్రుడు కాదు, రామనారాయణుడు, ఆయన రాముడా నారాయణుడా, ఈ పేర్లు రకరకాల వివాదాలు రావటం వల్ల దీని విషయంలో విశేష పరిశ్రమ చేసిన వారు మీరు. అందుకని మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాం. మొదటిది, రామదాసు కీర్తనలు అన్నింటిలో కీర్తించింది రామచంద్రుడే కదా. ఈ రామచంద్రుడు అలా రామనారాయణుడు ఎలా అయ్యాడండి? ఎప్పుడు ఏ కాలంలో జరిగింది, ఎందుకు జరిగింది? రామదాసు ఆ దేవస్థానాన్ని సీతారామచంద్ర స్వామి దేవస్థానము అని ఆయనే పేరు పెట్టాడు. ఆయన రామచంద్రుడిగానే కొలిచాడు. ఆస్తులు అవన్నీ కూడా రామచంద్రుడి పేరుతో ఉన్నాయి కానీ రామనారాయణుడి పేరుతో లేవు. కాబట్టి ప్రామాణికమైనటువంటి ఆ విగ్రహము యొక్క నామము రామచంద్రుడు అనేటటువంటిది రామచంద్ర ప్రభు అని కానీ రామచంద్ర స్వామి అని ఏదైనా మొత్తాన్ని రామచంద్ర శబ్దం తప్పితే రామనారాయణ కాదు ప్రామాణికంగా. కానీ కొందరికి వచ్చినటువంటి అనవసరమైన ఆలోచన కారణంగా ఈ కారణాలు అనేకం చెప్తారు. ఈ రామలో రా అనేది నారాయణ అష్టాక్షరి జీవాక్షరము, మా అనేది శివ పంచాక్షరి జీవాక్షరము. అలా హరిహర అద్వైత తత్వం రాముడు అనేటటువంటిది త్యాగరాజ కీర్తనలో చూస్తాము. వశిష్ఠ మహర్షి అలా పేరు పెట్టాడని కూడా మనకి పురాణ శాస్త్రంలో ఉన్నది. కానీ ఈ మా అనేటటువంటిది శివుడయి, ఆ శివుడి మీద శివుడి నెత్తిన చంద్రుడు ఉంటాడు. కాబట్టి రామచంద్ర అంటే శివపరమైంది ఎక్కువైపోతోంది. కాబట్టి ఇలా ఉండకూడదని చెప్పి దాన్ని రామనారాయణుడిగా మార్చారు అని చెప్పి కొందరు చెబుతారు. సరే, మీకు తెలిసే ఉంటుంది, తిరుపతిలో కూడా అక్కడ ఆగమాన్ని మార్చేసేయటానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాల్లో భద్రాద్రి వాళ్ళ చేతుల్లో ఉన్నది, అర్చకుల చేతుల్లో. ఇక్కడ నారాయణ లేడు, నారాయణుడు మావాడు అనుకునేవాళ్ళు. ఇక్కడ నారాయణ లేకపోతే బాగుండదు కాబట్టి అందువల్ల రాముడికి నారాయణ తగిలించి రామనారాయణ అంటే సరిపోతుంది అని అలా రామనారాయణ చేశారు అని చెప్పి ఒక పక్షం చెబుతున్నారు వాళ్ళే. అంటే రాముడు అనేవాడు నారాయణ అవతారమే కదా. ఈ రాముడైతే ఏమి, నారాయణుడైతే మామూలు జనానికి ఇందులో దీన్ని కూడా ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని పొద్దున్న లేస్తే ప్రతివాళ్ళు చదువుకుంటాము. మనకి శివుడికి కృష్ణుడికి అభేదం అనే అనుకుంటున్నాం. ఇంకా ఇందులో రామశబ్దము విష్ణు శబ్దము శివశబ్దం చేసి ఎప్పుడో ఒక 100 ఏళ్ల కిందట ఉన్న మూర్ఖత్వం ఛాందసత్వం ఇంకా కొంతమందికి ఉంటే మనం జాలిపడాల్సిందే తప్ప ఏమీ లేదు. అయితే శాస్త్రి గారు, దీని విషయంలో ముఖ్యంగా రామచంద్రుడికి సంబంధించి శబ్దాలు అర్థాల సంగతి ఎట్లా ఉన్నా మామూలు ప్రజలకు ఏమిటంటే భద్రాచలం కళ్యాణం అనేది మహావైభవంగా జరిగేది. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాన్ని కోట్ల మీద కూర్చొని రేడియోల దగ్గర కూర్చొని వినే పూర్వకాలంలో. అప్పటి నుంచి ఇప్పటి దాకా రామచంద్రుడి కళ్యాణం జరుగుతున్నది అని అంటే ఆ కళ్యాణం విషయంలో మొదటి నుంచి అసలు ఇప్పుడు కాదు, నేను ఒక 25-30 ఏళ్ళుగా చూస్తున్నా. బుడి సత్యనారాయణ సిద్ధాంతి గారు ఉండేవాడు, ప్రభుత్వానికి ఆగమ సలహాదారు. ఆయన నాతో ఎంతో విచారపడేవాడు. రామనవమి వచ్చింది అని అంటే తిథి విషయంలో కళ్యాణం ఎప్పుడు అనేది ఒక పెద్ద వివాదం అవుతుండేది. దానికి ఆయన ఎన్ని ప్రమాణాలు చూపించినా ప్రభుత్వమే శ్రీరామనవమిని సెలవు ప్రకటించిన తర్వాత కూడా భద్రాచలం నుంచి కొన్ని వర్గాల ద్వారా ఒత్తిడి వచ్చి అలజడి రావటం కారణంగా అది మార్చటము, తర్వాత లోకమంతా రామనవమికి చేసుకున్న మర్నాడు చేయటము
అందుకనే నేను ఒకసారి ఆంధ్రభూమిలో నేను సంపాదకత్వం వహించిన పత్రికలో శ్రీరామ దశమి అని పెట్టాం, హెడ్డింగ్ పెట్టి రాశాను. ఇదేమిటి, దీనికి ఆయన ఎన్నో ప్రమాణాలు చూపించాడు. అంటే ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఏదో భద్రాచలం విషయము అంటే అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఒకడే దురుద్దేశపూరితంగా రేకెత్తిచ్చాడు అనేటువంటి ప్రచారము భయంకరంగా జరుగుతున్నది. తీరి కూర్చుకుని కాదు, మీరు రంగంలోకి దిగటానికి కనీసం ఒక దశాబ్దం కిందటి నుంచి నలుగుతున్నటువంటి వివాదం. శాస్త్రి గారు ఇప్పుడు ఈ విషయంలో చాలామందికి మనసులు చాలా గాయపడ్డాయి. దాదాపుగా 10 సంవత్సరాల కిందనే చల్లపల్లి వెంకట చలపతిరావు గారిని శ్రీరామ భక్త సమాజం చేసి చాలా వైభవంగా గొప్ప రామభక్తుడు ఆయన, ఇప్పుడు లేరు. ఆయన ఎంతో బాధతో చెప్పారు, ప్రవరలో మారుతున్నది, ప్రవర ఉన్నటువంటి మార్చేశారు అని. తర్వాత ఏమైందంటే ఇక రామనారాయణ అనేది తర్వాత వచ్చింది. ఈ ప్రవర విషయంలో అసలు ఆ వివాదం ఎట్లా వచ్చింది, దానిలో మార్చాల్సిన పరిస్థితి ఏమొచ్చిందండి? శ్రీరామచంద్రునకు గోత్రము వశిష్ఠ గోత్రం అవుతుందండి. దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఏమిటంటే క్షత్రియులకి పురోహితుడే గోత్ర ఋషి అవుతాడు. ఇక్ష్వాకు వంశం వారికి శ్రీరామచంద్రుడు, దశరథుడు, వీళ్ళకి పురోహితులు ఎవరు? వశిష్ఠుడు. కాబట్టి వాళ్ళ గోత్రం వశిష్ఠ గోత్రమే అవుతుంది. అట్లాగే జనక మహారాజుకి పురోహితుడు గౌతముడు. కాబట్టి వాళ్ళ గోత్రం గౌతమ గోత్రం అవుతుంది, గౌతమ గోత్రం అవుతుంది. అట్లాగే చిరకాలంగా రామదాసు కాలం నుంచి జరుగుతూ ఉన్నది. మధ్యలో ఎవరికో దీన్ని రామకళ్యాణంగా కాకుండా తమకిష్టమైనటువంటి లక్ష్మీనారాయణ కళ్యాణంగా చెయ్యాలి అనేటటువంటి ఒక దురాలోచన వచ్చి ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే శ్రీరామచంద్రుడి సీతారాముల యొక్క ప్రవరల్ని ఎత్తేసేసి లక్ష్మీనారాయణుల ప్రవరల్ని చెప్పటం మొదలుపెట్టారు. అది సంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో జరుగుతున్నదేమో ఈ ప్రవర. దీనికి ఒకటే నిదర్శనం అండి. రామదాసు అప్పుడు ఏ గోత్ర ప్రవరలు చెప్పాడో ఆ గోత్ర ప్రవరలే రాష్ట్రమంతా కూడా చెబుతున్నారు. అవును, రాష్ట్రమంతా ఇదే గోత్ర ప్రవరలతో ఉన్నది, మూలస్థానంలో మాత్రం మార్చారు. ఇప్పుడు మీరు చూడండి, ఏ వేదిక మీదైన కళ్యాణాల్లో వశిష్ఠ గోత్రం గౌతమ గోత్రమే చెబుతున్నారు, అక్కడ మాత్రం మారింది. అంటే అర్థం ఏమిటి? ఖచ్చితంగా ఇది అక్కడ తర్వాత కాలంలో మారినట్లే అని అర్థమైపోతుంది కదా. అసలు ఆ గుడికి స్థాపకుడు చేసింది మొత్తానికి మూల పురుషుడైనటువంటి వాడే ఏదైతే చేశాడో దాన్ని ఏ అధికారంతో మార్చారండి? అసలు ఇప్పుడు అర్చకులు అంటున్నారు మీరు, ఏ గుడికి సంబంధించిన గోత్ర ప్రభులు మార్చే అధికారం మనకు తెలిసినంతలో తిరుమలలోనే అర్చక వ్యవస్థలోనే మొత్తం నిర్వీర్యం అయిపోయింది. మొత్తం దేవాలయ వ్యవస్థ అంతా ప్రభుత్వం గుత్తాధిపత్యంలో ఉన్నది. మొత్తం ఎక్కడా ఏది సంప్రదాయము ఆగము దీనికన్నా కూడా ప్రభుత్వం ఈ ఎండోమెంట్ శాఖ పెత్తనం భయంకరంగా జరుగుతూ దాన్ని ఎట్ట వదిలించుకోవాలని జనం అనుకుంటున్న టైంలో మీరు చెప్తున్నారు ఈ అసలైన ఆలయంలో మాత్రం అర్చకులు చేశారు అని అంటే, ఈ అర్చకులు చేస్తే పైన మా దేవాలయ శాఖ ఉన్నది, అధికారులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఎప్పటి నుంచో దాని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇంత తెగబడి ఒక రకంగా దౌర్జన్యపూరితంగా ఇది ఎలా జరుగుతున్నదంటే? ఎస్ సార్, ఇది ఒక రకమైన దురాక్రమణ అని చెప్పి అనాలి. ఎందువల్లంటే అక్కడ వశిష్ఠ గోత్రము పురోహితులు ఉంటారండి. స్మార్త పురోహితుడు భద్రాచలంలో పురోహితుడు మాత్రం స్మార్తుడు ఉంటాడు. అంటే మామూలుగా పురోహితులు అందరూ స్మార్తులుగానే ఎక్కువ ఉంటారు కదా. అటువంటి స్మార్త పురోహితులు వశిష్ఠ గోత్రము గౌతమ గోత్రమే చెప్పి వాళ్ళకి రాముడికి సంబంధించినటువంటి ప్రవరలే చెప్పేవాళ్ళు. దశరథుడిని జనకుడిని వీళ్ళవే చెప్పేవాళ్ళు. దానికి మనకి ఇంత క్రితం పనిచేసినటువంటి ఆ చల్లావారు అక్కడ పురోహితులుగా ఉండగా అదే చెప్పారు అని చెప్పి వాళ్ళ శిష్యులు ప్రకటన కూడా చేశారు. మా గురువుగారు ఇలాగే చెప్పేవాళ్ళు, మేమందరం అక్కడ ఆయనతో పాటు ఉండేవాళ్ళము అని. తర్వాత కాలంలో ఈ దురాక్రమణ డామినేషన్ వచ్చాక ఏం చేశారంటే అసలు పురోహితుడిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళే ఆ పీట మీద కూర్చుని వాళ్ళే పౌరోహిత్యం. చివరికి ఇప్పుడు ఎంత ఘోరం అంటే అసలు పురోహితుని పోస్టే తీయించేశారు. అసలు ఆ పోస్ట్ లేదు, పురోహితుడు లేడండి. ఇప్పుడు పురోహితుడు ఉంటే ఎప్పటికైనా సరే మనకి ఇబ్బంది. ఆ పురోహితుడు లెక్క ప్రకారం చెబుతాడు కాబట్టి మనం చేసే మార్పులకు అక్కడ అవకాశం ఉండదు అని చెప్పి పురోహితుడు పోస్ట్ ఎత్తించేశారండి. ఇప్పుడు శాస్త్రి గారు ఈ స్మార్థం అన్నారు మీరు. స్మార్థానికి వైష్ణవానికి పెద్ద పేచీ ఉండాల్సిన అవసరం లేదు. తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నది. అక్కడ అడ్డబొట్టు పెట్టుకునే వాళ్ళు అర్చకత్వం పాత్ర ఉంటుంది, వైష్ణవులు ఉంటారు.
అక్కడ ఏమి పేచీలు వగైరాలు ఏమి రాకుండానే బాగానే జరుగుతున్నప్పుడు అనేక తరతరాలుగా భద్రాచలంలో కూడా ఉన్నట్టుండి ఈ స్మార్త వైష్ణవ భేదాలు రావటానికి అసలు ఆస్కారం ఎలా ఏర్పడింది? ఇది మొత్తం మన పరంగా ఉండాలి, మనమే దీన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలి అనేటట్టుగా దురాలోచన ఏర్పడి దాన్ని మన పరం చేసుకోవాలి అంటే ఇది వైష్ణవ దేవాలయం కానీ అసలు రామదాసు స్మార్తుడు, అవును, ఆయన వైష్ణవుడు కాదు, ఆయన కబీరుదాసు శిష్యుడు. ఆయన్ని వైష్ణవుడిగా చెప్పటం కోసమని రఘునాథ భట్టరు అనే ఒక ఆయన సృష్టి చేసి ఆయనతో ఒక పద్యాన్ని దాశరథి శతకంలో కూడా ఇరికించి ఎంత కుట్ర జరిగిందోనండి. ఇది నిజంగా భక్తులు తెలుసుకుంటే అది వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకుంటుంది. మరి అక్కడ రామాలయంలోనే భద్రాద్రి రామాలయంలో శివలింగం కూడా ఉండేది అనేది అవునండి, దాని గురించి చెప్పండి. ఎవరు చెప్పటమో కాదు, అక్కడ అర్చకులుగా పనిచేసినటువంటి మహానుభావులు పొడిచేటి రంగాచార్యులు గారు అని చెప్పి. ఎక్కడుండేది ఆ లింగం? రాముడికి ముందే ఇప్పుడు దేవుడికి సంబంధించిన పళ్ళెం పెట్టేటటువంటి చోటే అక్కడ ఉండేది అని చెప్పి అని విన్నాను వారు చెప్పినట్లుగా. ఆయనకి ఈ శివకేశవ భేదం లేదండి. ఇప్పుడు అర్చకులు అందరూ ఇలాంటి వాళ్ళు అని చెప్పి అనుకోకూడదు, మహనీయులు ఉన్నారు. ఆ పొడిచేటి రంగాచార్యుల వారు పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు కూడా చేయించేవారు, అంతటి విశాల హృదయం గలవారు. అటువంటి వాళ్ళు ఆయన చెప్పాడు ఉన్న విషయం. ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠించింది ఉండేది, రామదాసు ప్రతిష్ఠించింది, దాన్ని కొందరు పీకి బిందులో వేసుకెళ్ళి గోదావరిలో పడేశారు అని చెప్పి ఆయన గ్రంథంలో రాశారు. గ్రంథ ప్రమాణమే ఉన్నది. అంతేకాదు కొందరు ఆలోచించకుండా ఇప్పుడు ఎవరైతే ఈ వివాదానికి కారకులో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పత్రికలో కూడా ఈ విషయాన్ని మళ్ళీ వాళ్ళు ఉట్టంకించారు. ఇప్పుడు దాన్నే వాళ్ళు ఖండిస్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే మీరేమి మహా వీరశైవులును శివుడు తప్ప ఇంకోళ్ళు లేరని చూసేవాళ్ళు కాదు. మీరు ముందు రామభక్తులు, అయోధ్య రామాలయం చూసే లక్ష్మీనారాయణ పూజ చేయకుండా నేను భోజనం చేయను. రామభక్తులు, రామచంద్రుడి దేవస్థానం అది అయినప్పుడు మీరు ఇది చూసి మీరు పుస్తకం రాశారు. అసలు ఫస్ట్ ప్రపంచాన్ని దృష్టికి తెచ్చింది మీరు. ఘోరాపచారములు అని మీరు చెప్పారు. అసలు ముందు మీరు ఎందుకు రాశారు ఆ ఘోరాపచారాల పుస్తకం? మీరు దీనిలోకి ఎట్లా దిగారు చెప్పండి. నేను అయోధ్య రామయంత్ర బాధ్యతను నాకు ఇవ్వటం వల్ల అయోధ్యలో చాలా కాలం అనుష్ఠానం చేశాను. దక్షిణ అయోధ్య కదా, భద్రాద్రిలో కూడా ఆ రామ మంత్రానుష్ఠానం చేస్తే ఆ యంత్రానికి పరిపూర్ణత చేకూరుతుంది అని చెప్పి భద్రాచలం వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ అనుష్ఠానం చేయటం జరిగిందండి. ఇప్పుడు ఏ సంవత్సరంలో? 2014లో. ఆ సమయంలో నిత్య కళ్యాణంలో ఈ గోత్ర ప్రవర్లు మార్చి చెప్పటం విన్నాను. నేను వాళ్ళని అడిగాను, ఏమిటండి ఇట్లా మార్చి చెబుతున్నారు అని అంటే ఇక్కడ ఇంతే అన్నారు. అప్పుడు దాని గురించి పరిశీలన చేశానండి. అంటే ఆ దేవస్థానం అంతకుముందు వేరే గోత్ర ప్రవణలు మీరు వినున్నారా? అది తర్వాత నేను దీని పరిశీలనలోకి వెళ్ళినప్పుడు అంతక్రితం కళ్యాణాల్లో రామచంద్ర స్వామినే వరాయ అని చెప్పినటువంటి వీడియో ఉన్నది నా దగ్గర ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు రామనారాయణ స్వామినే వరాయ అని చెప్పే వీడియో కూడా ఉన్నది. కొంతమంది స్వాములు వచ్చి అక్కడ ధర్నా కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని మార్చాలి పెద్ద ఆందోళన జరిగినాయి. వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈ రామనారాయణ అనేది రామదాసు కాలం నుంచి వచ్చింది అని చెబుతున్నారు. వాళ్ళ అర్చకులే రామచంద్ర స్వామినే వరాయ అని ఇవాళ చెబితే జరిగిందండి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇటీవల కూడా రామచంద్ర స్వామినే వరాయ అని చెప్పి, అంటే ఇప్పుడు ఈ కుటిలంలో లేనిటువంటి పూర్వీకులు రామచంద్ర స్వామినే వరాయ అనే చెప్పేవాళ్ళు అంటానికి అదే నిదర్శనం. అంతేకాదండి, హనుమకొండ నుంచి ఒక ఆయన ఇక్కడ గోత్రప్రవర్లని తెలియజేయమని చెప్పి అడిగితే అక్కడ ప్రధానంగా ఉండేటటువంటి రామకృష్ణమాచార్యులు గారు అని చెప్పి ఆయన గతించారు, రిటైర్ అయ్యాక. ఆయన వాళ్ళకి లెటర్ రాశారు. స్వదస్తూరితో ఆయన రాసిన దాంట్లో రామచంద్ర స్వామినే వరాయ అని చెప్పి చక్కగా రాశారు. ఆ లెటర్ని వాళ్ళు నాకు పంపించారు. ఒరిజినలే రిజిస్టర్ పోస్ట్లో పంపారు. అయ్యా మీరు రాముడి కోసం తంటాలు పడుతున్నారు, మీకు ఉపయోగపడుతుందేమో అని. అంతా వాళ్ళ వెనకటి వాళ్ళు చెప్పిన దానికంటే భిన్నంగా జరుగుతుంది అంటానికి ప్రమాణాలు చాలా ఉన్నాయి. రామదాసు కాలం నుంచి జరుగుతుంది అని బొంకుతారు. మరి అసలు రామదాసే అద్వైతి,
ఆయన ద్వైత వైష్ణవుడు అది కూడా ఒక వివాదమైంది, అదే దాని గురించి కూడా చెప్పండి. ఆయనని అద్వైతిగా అంగీకరిస్తే ఇక్కడ వీళ్ళు ప్రతిపాదించేటటువంటి గోత్రప్రవర్ల ప్రమాణాలు ఇవన్నీ కూడా ఆయన ఇది చెప్పాడంటానికి వీల్లేదుగా. వాళ్ళు ఏం చెబుతున్నారు, 350 సంవత్సరాల నుంచి రామదాసు కాలం నుంచి ఇదే వస్తుంది అంటున్నాడు. మరి రామదాసు కాలంలో రామదాసు కనుక స్మార్తుడే ఎట్లయితే ఇవి రాదు కదా. అవును. కాబట్టి రామదాసుని వైష్ణవుడిని చేసి కూర్చోపెట్టాలి అని చెప్పి ఆలోచన వచ్చి, మరి ఆయన కబీర్దాస్ శిష్యుడు అయితే ఇబ్బంది అవుతుందని రఘునాథ భట్టర్ అని ఆయన ఒక గురువును కూడా మార్చారు. అబ్బో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. అట్లాగే ఆ ఆలయం మీద కూడా శివ పరివారం, దక్షిణామూర్తి ఉన్నాడు, గణపతి ఉన్నాడు, ఇట్లా శివ పరివారం ఉన్నది. ఆయన శివ పరివారాన్ని పెట్టాడు అని అంటే ఆయన యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి కూడా వీళ్ళేవో వంకలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ఆయన్ని ఇప్పుడు ఆయనకి కబీర్దాసు గురువు అంటానే నిదర్శనం భద్రాచలంలో కబీర్దాసు విగ్రహం ఉన్నదండి, భట్రాచార్యుల విగ్రహం ఏం లేదు. ఇప్పుడు మరి దాన్ని తీసి ఇది కూడా పెడతారేమో చెప్పలేము. కొత్తగా గురువు సృష్టి కూడా జరిగింది. సరే, ఇప్పుడు ఇవన్నీ విన్నా కానీ మామూలు వాడికి ఇవన్నీ అర్థం కావు. ఒక క్వశ్చన్ వేస్తాడు, చెప్పండి. రామచంద్రుడు, రాముడు వైష్ణవ అవతారం, రామచంద్రుడు అంటే ఏమి, రామనారాయణుడు అంటే ఏమి, ఏదైనా ఉన్నది అక్కడ రాముడే కదా, రాముడి కళ్యాణమే కదా. ఆ గోత్రంలో ప్రవర మారుస్తే ఏమి, పేరు ఆ దేవుడి పేరుని జస్ట్ మారుస్తేనే కదా, దానికి ఎందుకు మీరు ఇంత ఆందోళన ఎందుకు పడుతున్నారు అన్నారనుకోండి, ఏం చెప్తారు మీరు? అయ్యా, మీరు దేవాలయానికి వెళ్ళారు, మీ పేరు చెప్పి నా పేరుతో పూజ చేయమన్నారు, వెంటనే ఆ పూజారి ఏమడుగుతారండి, మీ గోత్రం ఏమిటి అని అడుగుతాడు. అంటే ఆ గోత్రానికి సంబంధించిన మీరైతేనే ఆ పూజ మీదవుతుంది. కాబట్టి ఎంత ప్రమాణం కాకపోతే వెళ్ళంగానే మనల్ని గోత్రం అడుగుతున్నారు. కాబట్టి గోత్రం యొక్క ప్రాముఖ్యత, ఆ గోత్రం వాడైతేనే ఆయన అవుతాడు, ఆ గోత్రం వాడు కాకపోతే ఆయన కాడు అని అర్థం అవుతుంది కదా. మరి ఇప్పుడు ఆ రాముడికి వశిష్ఠ గోత్రం చెబితే ఆయన రాముడు అవుతాడు, కానీ గోత్రం మారిస్తే ఆయన అసలు ఆయనే కాడు. ఇంకో ముఖ్యమైన రహస్యం చెబుతున్నాను వినండి. శాస్త్రంలో రాముని గోత్రం ఉన్నది, రామచంద్రుడి గోత్రం ఉన్నది, వశిష్ఠ గోత్రము, దశరథుడు, అజుడు, నాభాగుడు, ప్రవర ఉన్నది. నారాయణునికి గోత్ర ప్రవరులు ఉన్నాయి, అచ్యుత గోత్రము, వాళ్ళ విశ్వంభర శర్మ, ఇవి ఉన్నాయి. రాముడికి ఉన్నాయి, నారాయణునికి ఉన్నాయి. రామనారాయణునికి ఎక్కడా లేవండి. ఎవరన్నా చూపించమనండి, ఏ గ్రంథంలో కూడా వాళ్ళు చూపలేరు. అసలు శబ్దమే వీళ్ళు కల్పించిందా, లేవు. కాబట్టి రామనారాయణునికి గోత్రప్రవరు లేనప్పుడు చెప్పాల్సినవేవి చెప్పాలి, రాముడివన్నా చెప్పాలి, నారాయణువన్నా చెప్పాలి. అసలు ఈ దేవాలయం రాముడిదే నారాయణుడిదే. రాముడిది అయితే రాముడి దేవాలయం అయితే రాముడి గోత్రప్రవరులు చెప్పాలి, నారాయణుడి దేవాలయం అయితే నారాయణుడివి చెప్పాలి. మరి ఇది రామాలయమా విష్ణుఆలయమో, మీరు నారాయణ ఆలయమో మీరు చెప్పండి నాకు. అది కాక ఇది అసలు ఏ ఆలయం చెప్పండి నాకు. మరి రామాలయం అయినప్పుడు నారాయణుడు చెబుతున్నారు అంటే అర్థం ఏమిటి, అది తప్పు చేస్తున్నట్లే. అది కూడా ఒక 30 ఏళ్ల కిందటి దాకా అదే చెప్పారు కదా. ఉన్నటువంటి అది ఇలాంటి ముఖ్యమైన నిర్ణయం జరిగేటప్పుడు ధర్మాచార్యులను సంప్రదించడం, అందరికీ చెప్పటం, ఒక విధాన నిర్ణయం అనేది ఏమైనా జరిగిందా, అసలు ఉన్నట్టుండి మార్చేశారా? ధర్మకర్తల మండలి వాళ్ళు కూడా, అధ్యక్షుల వాళ్ళు కూడా ఇది మా కాలంలో ఇలా చెప్పలేదు అని చెప్పినటువంటి వీడియోల ప్రమాణాలు ఉన్నాయి. ఓకే. ఒక ఈఓ గారు, రఘునాథ్ గారు అని చెప్పి, ఆ ఈఓ గారు ఇదేమిటి ఈ గోత్ర ప్రవరలు చెబుతున్నారు, ఈ రామనారాయణ అంటున్నారేంటి, ఇది చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అడ్డం తిరిగాడండి. అడ్డం తిరిగి అసలు ఇలా చెప్తున్నటువంటి వాళ్ళు వీళ్ళని మార్చేసేయండి అని చెప్పి ఆయన రాస్తే, వాళ్ళకున్న పవర్తో వాళ్ళని మార్చటం కాదు, ఆ ఈవోని మార్చారు. మార్చటమే కాదు, అసలు కొంతకాలం చాలా క్షోభపడ్డాడు ఆయన, రాసి ఇచ్చాడు ఆ గ్రంథంలోకి. ఎంతైనా భయపెట్టే పరిస్థితి అయితే లేదు. ఇదివరకు ఉన్న వ్యవస్థ వేరు, ఇప్పుడు వ్యవస్థ వేరు. శాస్త్రి గారు, వీళ్ళేం సర్వస్వతంత్రులు గారు. ఇప్పుడున్న వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ వీళ్ళదే చెప్పినట్టే నడవాలి. తర్వాత ఈ వివాదం వచ్చిన ఈ 10 ఏళ్ళుగా ముదిరింది వివాదం. ఈ 10 ఏళ్ళుగాను రాజ్యం వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ గారు. ఈ చంద్రశేఖరరావు గారికి దైవభక్తి ఉన్నది, కాస్త ధార్మిక విషయాల మీద శ్రద్ధ, ఆసక్తి ఉన్నవాడు, చాలామంది ముఖ్యమంత్రుల కన్నా మెరుగు.
భద్రాచలం యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కూడా పునర్నిర్మించిన వాడు, ఆయనకు ఉన్నది. మరి ఆయనకు కూడా చెప్పే ప్రయత్నం చేసినా కూడా చాలామంది చెప్పే ప్రయత్నాలే చేశారు. మన వనం జ్వాలా నరసింహారావు గారిని సీఎం పిఆర్ఓ ఉన్నారు, ఆయన దాని విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేశాడు. ఎంతోమంది చెప్పినా కానీ జరగకపోవటము. తర్వాత ఆ ముఖ్యమంత్రి ఇదివరకు తానీషాల కాలం నుంచి గోలకొండ నవాబుల టైం నుంచి కూడా ఆయన ప్రభువే వచ్చి భద్రాచలానికి వస్త్రాలు తీసుకుని వెళ్ళే దాన్ని ఆయన ఉండగా అసలు వెళ్ళలా. అవును. తర్వాత ముఖ్యమంత్రే పట్టించుకోకుండా పోయే వరకల్లా వీళ్ళందరికీ ఆటలు అయ్యి ఉండొచ్చు. మరి ఆయనకి మీరు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? ఆ పురోహితులకి ఎట్లాంటి గది పెట్టించారో, ఈ ధర్మకర్తల మండలిని లేకుండా ఎట్లా చేయగలిగారో, అలాగే కేసీఆర్ గారి విషయంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది అని విన్నానండి. భద్రాచలం జోలికి వెడితే దెబ్బతింటారు అని చెప్పి ఎవరో వాళ్ళకి మహనీయులు చెప్పారట. అందుకోసమని ఆయన తలంబరాలు తీసుకెళ్ళటం లేదు, ఏం లేదు. కానీ ఆయన దురదృష్టం, ఆ రామునికి దూరం అయ్యాక ఆయనే ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందో మనం చూస్తున్నాం. ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం కూడా జరిగిందండి. కానీ అవతల చెప్పినటువంటి వాళ్ళు అంటే ఎన్ని నిరోధాలు చేశారో చూడండి. ముఖ్యమంత్రిని ఆపారు, ధర్మకర్తల మండలిని ఆపారు, ఇటు పురోహితుల్ని ఆపారు. ఇన్నిటిని నిరోధిస్తూ వాళ్ళ బాట వేసుకున్నారు. దీని వెనకాల ఎంత రాజకీయం ఉన్నదో ఇవాళ నేను ఆశిస్తున్నాను. సమయానికి మీరు కూడా స్పందించారు, చాలా సంతోషిస్తున్నాను. ఎందువల్లంటే ప్రభుత్వం మారింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఏ రాముడికి భద్రాచలము కీలకం అండి, ఇక్కడ దక్షిణ అయోధ్య. ఏ రాముడికి న్యాయం చేయలేక ఒక ప్రభుత్వం దెబ్బతిన్నదో ఆ రాముడికి మనమన్నా న్యాయం చేసి చిరకాలం ఉందాము అని ఈనాటి ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేకపోతే అయోధ్య రాముడిని ఎవరైతే నిలబెట్టారో వాళ్లే ఇక్కడికి వచ్చి కళ్యాణ రాముడి పని కూడా చేసుకుంటారు అని వాళ్ళకి వదిలేస్తుందో చూడాలి. కాలం అవకాశం వారికి ఇవ్వరనే ఆశిద్దామండి. కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కాస్త భక్తి ఉన్నవాడు, మతం గురించి కొంచెం ప్రాథమికమైన అవగాహన ఉంది. అందుకని ఆయనలాగా భయపెట్టే ప్రయత్నాలు సాగుతాయి నేను అనుకోను. దృష్టికి యథార్థాలు వెళ్ళాలి. ఏదన్నా మళ్ళా మీరు దీని విషయంలో ఏమైనా కొత్త కార్యాచరణ ఏమైనా ఆలోచిస్తారా? ప్రభుత్వం మారిన దశ చేస్తున్నానండి. ఒకటేంటంటే బాలరాముడి ప్రతిష్ఠ అయింది, అయోధ్యలోనే పట్టాభిరాముడి ప్రతిష్ఠ జరగబోతోందండి. రెండవ అంతరంలో ఆ యంత్రాలు కూడా నన్నే సిద్ధం చేయమన్నారు, సిద్ధం చేశాను కూడా. పంపారా? కాబట్టి బాలరాముడి తర్వాత పట్టాభిషేకానికి మధ్యలో కళ్యాణం ఉంటుంది. కళ్యాణ రాముడే పట్టాభిషిక్తుడు అవ్వాలి. కాబట్టి అటువంటి కళ్యాణ రాముడు భద్రాద్రికి సంబంధించిన వాడు కళ్యాణ రాముడు. అందువల్ల బాలరాము ప్రతిష్ఠ అయ్యాక కళ్యాణ రాముడు కూడా ఆయన సమస్యను ఆయన పరిష్కరించుకుని రాముడుగా విరాజిల్లుతాడు అని చెప్పి నేను పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండి, ఇప్పుడు మరొక్క మారు ప్రభుత్వం మారినటువంటి ఈ దశలో, బాలరాముడి ప్రతిష్ఠ పూర్తయినటువంటి ఈ దశలో ఆ కళ్యాణరాముడిని గురించి సమాజానికి మరోమారు తెలియజేయాలి. ముఖ్యంగా మీరు కోరుతున్నది ఏమిటండి? ఇప్పుడు రామనవమి రాబోతున్నది కదా, ఈ రామనవమి సందర్భంలో ఇదివరకు వెనక ఏం జరిగినా ఇప్పుడు జరగవలసింది ప్రభుత్వ పరంగా చేయవలసింది ఏమిటి? ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలని, అన్యాయాల్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ధర్మకర్తల మండలిని వెయ్యాలి, అక్కడ పురోహితుడిని వెయ్యాలి. పురోహితుడు లేడు, ఇప్పుడు లేడు. పురోహితుడు ఆ పీట మీద కూర్చుని కళ్యాణం జరిపించాలి. అలా కాకుండా అసలు ఆ పీట ఎత్తేసేసారు, దాన్ని కూడా స్మార్త పురోహితుడి స్థానంలో. ఎంత విచిత్రం అంటే వాళ్ళు, నేను ఒక స్మార్తుణ్ణి ఆ దేవాలయం, వైష్ణవ దేవాలయాన్ని ఆక్రమించుకోవటం కోసమని నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు కోర్టుకు తెలియజేశారండి. నేను 75 ఏళ్ల వాడిని, నాకు ఉద్యోగం ఇస్తారండి ఇప్పుడు? పైగా అసలు స్మార్తుని పురోహితున్నే లేపేసినటువంటి వాళ్ళు ఒక స్మార్తుడికి అక్కడ నేను ఏ విధంగా సంబంధించిన వాడిని అవుతాను? నేను ఒక లెక్చరర్ని, నేనేమి అర్చకత్వాన్ని తీసుకున్నవాడిని కాదు. అంటే వాళ్ళు ఎన్ని రకాల బురదలు చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటానికి చెబుతున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రభుత్వం కనీసం అక్కడ జరుగుతున్న అన్యాయాలని ఒక్క మాట ఫైల్ తెప్పించుకుంటే చాలండి. కమిషనర్ గారి నుంచి ఫైలు వీళ్ళు తెప్పించుకుంటే చాలు. అసలు ఆ కమిషనర్ దగ్గర ఆ ఫైల్ ఉందో లేదో కూడా అనుమానం. ఎందువల్లంటే కమిషనర్ గారిని ఎప్పుడు అడిగినా అది వేరే వాళ్ళు దాన్ని చూస్తున్నారండి అని చెప్పటం. దీని మీద ఒక
అదృశ్య హస్తం యొక్క పని. ఇప్పుడు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళకి తెలీదా ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది ఇప్పుడు పరిస్థితి? వాళ్ళకి తెలుసండి, కానీ వాళ్ళకి పైన కమిషనరు వాళ్ళని నియమించినటువంటి వాళ్ళు పైన కొన్ని అదృశ్య హస్తాలు ఉండటంతో ఇది ఎక్కడికక్కడ అణిచివేయబడుతున్నాయి. ఇందులో ఎవరికి ప్రభుత్వ పరంగా ఇందులో వేరే ఆలోచన ఉండటానికి అవసరమే లేదు కదా. కేవలం ఇదేదో ఒక మత ఛాందసత్వంతో కొద్ది మందికి పట్టిన పిచ్చి అయి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ మధ్య నా దృష్టికి ఒక పుస్తకం వచ్చింది, సుదర్శనం అని. ఇది ఏంటంటే దీని పేరు మీదనే, టైటిల్ మీదనే భద్రాద్రీసునకు జరుగుతున్న ఘోరాపచారం అని మీరు రాసిన పుస్తకం అనే ఘోరాపచారాల పుస్తకానికి ఖండనము అని ఇది వేశారు. దీని మొత్తంలో ఏమన్నా ఉందా? మీరు వస్తున్నారు కదా, ఒకసారి తిరగేశారు. ఇందులో ఒక 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తిట్లు, రెండోది తిట్లు, మూడోది కూడా తిట్లే. యథార్థం అండి. ఈ తిట్లు మామూలుగా పోయి బాగా అసలు అయిన తర్వాత అవన్నీ దూషణ పర్వాలు వగైరాల తర్వాత ప్రధానంగా కొన్ని ఇవి ఉన్నాయండి. దీనిలో ఇది ఒక్కడ, ఇందులో 2-3 మిమ్మల్ని అడుగుతా, మీరు ఏం చెప్తారో అనేది నాకు కావాలి. అది శాస్త్రి గారు, ఈ పుస్తకంలో మీరు క్విక్గా ఒక వాక్యం ప్రశ్న ఉంది, దానికి ఒక వాక్యంలోనే మీరు సమాధానం వివరణ అక్కల. అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి, లేదా చెంపలేసుకొని ఈ చెత్త పుస్తకాన్ని తన చేతులతోనే చింపి క్షమాపణను వేడుకోవాలి. ఇది ఛాలెంజ్. దివ్యక్షేత్రమైన భద్రాద్రిలోని శ్రీరాముని సన్నిధిలో శివలింగం ఉండేనా? ఏమంటారు చెప్పండి, ఒక వాక్యం. ఉన్నది అని వాళ్ళ అర్చకుడు చెప్పాడు. అదే నాకు ప్రమాణం. అర్చకుడి కంటే ప్రమాణం ఏముంటుంది చెప్పండి? గర్భాలయంలో పూజలు చేసినటువంటి ఆయనే చెప్పింది. ఓకే. 2, అది స్వయం వ్యక్తమా ప్రతిష్ఠితమా? మీరు ఒకసారి స్వయం వ్యక్తం అన్నారట, ఇంకోసారి ప్రతిష్ఠితం అన్నారట. ఎందుకని మాట మారుస్తున్నారు? స్వయం వ్యక్తం ఏం అనలేదు, ఎక్కడ అనలేదు. అది రామదాసు ప్రతిష్ఠించాడనే, శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే చెప్పారు. గ్రంథ ప్రమాణాలతో చెప్పిందే తప్పితే నేను అప్పుడేం లేను కదా ఆ కాలంలో. ప్రతిష్ఠితమైతే ఎవరు ప్రతిష్ఠించారు, ఏ కాలంలో? రామదాసే ప్రతిష్ఠించాడని చెప్పి. ఓకే. ఏ కాలంలో దాన్ని పీకేశారు? అది పొడిచేటి రంగాచార్యులు గారు పీకారన్నారు తప్పితే కాలం చెప్పలేదు. ఆ లింగాన్ని పీకి నదిలో పడేసిన అర్చకుల పేరేమిటి? రంగాచార్యులు గారు వాళ్ళ పేరు రాయలేదు, ఎందుకంటే ఆయన్ని పీకేస్తారు. ఇప్పటికే ఆయన మెంటల్ వాడని చెప్పి ఆయన మీద ప్రచారం చేసి ఆయన రాసిన గ్రంథాలన్నీ గోదావరిలో పడేశారటండి, వాళ్ళే చెప్పుకున్నారు. ఓకే. గోదావరిలో పడేసిన తర్వాత మళ్ళీ గర్భగుడిలో వెలిసే మహిమగల శివలింగం కదా, మరి గోదావరిలో పడవేయక మునిపే అది గర్భగుడిలోనికి ఎందుకు చేరలేదు? ఇది క్వశ్చన్. వాళ్ళు ఏదో ఆ శివుణ్ణి గురించి ప్రశ్న వేస్తే అది దాని యొక్క అనుభవాలు ఆయన రాశాడు, మళ్ళీ తిరిగి వచ్చిందని కూడా రాశారు ఆయన. పొడిచేటి రంగాచార్యుల వారు అవి పీడ వదిలింది అనుకున్నాము, అయినా మళ్ళీ వచ్చింది. ఆ శివలింగం ఇప్పుడు ఉన్నదండి. చాలా ముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఏమిటంటే అది ఎక్కడికి వెళ్ళలేదు, అది తిరిగి వచ్చింది. దాన్ని భద్రాద్రిలోనే పక్కన ప్రతిష్ఠించి ఆ శక్తి బంధం చేసి అనామకంగా ఉంచారు. ఇప్పుడు భద్రాచలానికి వెడితే ఆ పక్కన దేవాలయం, శివాలయాన్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేను ఆ ఫోటో కూడా వేశాను. ఆ ధ్వజస్తంభం నాశనం అయిపోయి ఉన్నది. ఆలయం అంతా కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ప్రతి శ్రీరామనవమికి ఆలయం మొత్తం ఉద్ధరిస్తారు, ఈ శివుడి జోలికి మాత్రం వెళ్ళరు. ఎందుకంటే ఆ శివుడిని ఉద్ధరిస్తే ఆయన జోలికి వెళితే ఏమవుతుందో అని భయం. పీకేసిన వాడు వచ్చేశాడు, అందువల్ల ఇక ఆయన్ని లోపల పడేస్తే లాభం లేదు గోదావరిలో అని అక్కడే వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో ఆయన అక్కడ ప్రతిష్ఠించి ఆయనకు అన్యాయం చేస్తున్నారు. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు భద్రాచలం వెళ్ళి చూడండి. భద్రాద్రి రాముని యొక్క దేవాలయం పక్కనే ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాలు 2 ఉన్నాయి. అసలు ఆ లింగం యొక్క శివాలయం చాలా ఘోరంగా ఉంటుంది. చూడొచ్చు ఎవరైనా ఇప్పుడు వెళ్ళి. రామదాస్ గారు స్మార్తుడు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం ఆయన అర్చకులుగా ఏర్పాటు చేసిన స్మార్తులు ఎవరు? క్వశ్చన్. 350 సంవత్సరాల నాడు ఆయన ఎవరిని చేశారు అనేది ఇప్పుడు అంటే మన ఖాయంగా చెప్పలేము. చెప్పడానికి చరిత్రలో కూడా వీళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా? అవును, శిలాశాసనాల మీద పురోహితులు, అర్చకుల పేర్లు ఉన్నాయండి చెప్పడానికి. అవి రాసి ఉంటే నేను చెప్పేవాడిని ఇప్పుడు వెళ్ళి చూసి. ఇంకోటి ఏంటంటే రామదాసు గారి తర్వాత 150 సంవత్సరాల లోపు వారైన తూము నరసింహదాసు గారికి పై విధముగా వైష్ణవుల దురాగతములు తెలియలేదా? మళ్ళీ వాళ్ళనే అర్చకులుగా కొనసాగించిన మీ దృష్టిలో ఆయన కూడా స్మార్తుల్ని అర్చకులుగా ఏర్పాటు చేసినారా?
తూము నరసింహదాస్ గారు వీళ్ళు చెప్పిన రామనారాయణ శబ్దం ఏ కీర్తనలో ఆయన రాయల. ఈ గోత్రప్రవర్ల మార్పుని గురించి ఆయన రాయల. మొత్తం దశవిధ ఉపచారాల కీర్తనలు ఆయనేనండి వ్రాసింది. మేలుకొల్పుల నుంచి ఆ పవళింపు సేవ దాకా ఎక్కడా కూడా ఆయన రామనారాయణ శబ్దం ప్రయోగించలేదు. మరి వీళ్ళు 350 సంవత్సరాల నుంచి రామనారాయణ అని ఉంటే ఆ కీర్తనలో రామనారాయణ చేరి ఉండాలిగా. దానికి వీళ్ళ సమాధానం ఏమిటి? అవును, అంటే ఆయన కాలంలో కూడా మొన్నటి వరకు జరిగినట్లే యథావిధిగా రామచంద్రుడి గోత్రాలు జరిగిన. అందువల్ల ఆయన దేని గురించి పట్టించుకోలేదు. రఘునాథ భట్టర్ అనే ఒక వైష్ణవుని సృష్టించి గోపన్న గురువు అని ప్రచారం చేశారు అని అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆయన పుస్తకంలో అన్నాడు. ఎవరు సృష్టించారు, ఎవరు ప్రచారం చేశారు, అది నాలిక లేక మునుగునీటి నాళిక అని ఒక క్వశ్చన్. ఈ ఒక్క మాట ఆ పుస్తకం ఇస్తే నేను చెబుతానండి. ఈ రఘునాథ భట్టర్ అనేటటువంటి ఆయనకి ఏ ఆకారము లేదు, అసలు ఆయన లేడు. కానీ ఇదిగో ఒక రకమైనటువంటి ఫోటో తయారు చేశారండి. అంటే రాబోయే కాలంలో వాళ్ళు రఘునాథ భట్టర్ గారి ఫోటో కూడా ప్రొజెక్ట్ చేయాలి అనేటటువంటి కుట్ర. ఎవరు చేశారు అంటే ఇదిగో ఫోటో, ఇప్పుడు ఈ కుట్ర జరిగింది కదా, అట్లాగే పేరు అంత క్రితం వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇది ఎవరు చేశారు అంటే దీనికి పేరు రాసుకునే ధైర్యం లేదండి. రచయిత ఎవడన్నా దమ్ముంటే నేను రాశాను, నేను పుస్తకం రాశాను, నా పేరు రాసుకున్నాను, అంత ఇది సత్యమైతే నీ పేరు రాసుకోవటానికే. వాళ్ళు పేరే రాసుకోలేదంటే ఇది ఎంత అసత్యమో దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇంకోటి శాస్త్రి గారు, ఇప్పుడు మీరు పట్టు వదలకుండా మీరు ఇంత వయసులో కూడా దీని మీద పెద్ద పోరాటం చేశారు. ఇంతకుముందు నేను అన్న చలపతిరావు గారు లాంటి వారు ఎంతో బాధపడుతున్నారు, చేస్తున్నారు, కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు మొదలుపెట్టింది కాదు కదా, ఇప్పటి నుంచో ఇది చేస్తున్నప్పుడు మీకు మిగతా మన హిందువుల్లో, మన హిందూ ధార్మిక వ్యవస్థ, ఇక్కడ పెద్దవారు వీటి దృష్టికి తీసుకెళ్లారా? మరి వాళ్ళు ఏమైనా స్పందించారా లేదా? ఎలా ఉంది స్పందన? ప్రతి చోట కూడా వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉన్నదండి. అందువల్ల ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఉన్నది. విశ్వ హిందూ పరిషత్తులో నేను పెద్ద కార్యకర్తనే. సాక్షాత్తు అయోధ్యలో రామ ప్రతిష్టకే యంత్రం నా చేత ఏర్పాటు చేయించారు. అయినా కూడా ఇక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు వాళ్ళకి భక్తులు శిష్యులు అవ్వటం వల్ల దాన్ని అడ్డుకుంటున్నారు. అట్లా ఎక్కడికక్కడ వాళ్ళు ఒక నెట్వర్క్ తయారు చేసి వాళ్ళకి ఏ వ్యక్తి కావాలో ఆ వ్యక్తిని ఒక మహనీయుడి దగ్గరికి పంపిస్తారు. ఆయన వీళ్ళని వాళ్ళ పరం చేసేసుకుంటాడు. అట్లా చాలా జరుగుతూ దీన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆగింది, ఇక ఆగదు. ఎందువల్లంటే బాలరాముడే రాలేదు కాబట్టి కళ్యాణరాముడి దగ్గరికి సమస్య రాలేదు. బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాడు కాబట్టి ఇక కళ్యాణరాముడు తప్పకుండా ఆయన సమస్యని పరిష్కరించుకుంటాడు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అందరం అదే నమ్మకంతో ఉందామండి. మంచి రోజులు వస్తాయని. రాబోయే శ్రీరామనవమి నాడు భద్రాచలంలో పూర్వవైభవంతో చక్కగా యథావిధిగా జరిగి అందరి మనసులో శాంతిస్తాయని ఆశిద్దాం. చాలా సంతోషం.